ఇంటర్న్‌షిప్ చేసిన విద్యార్థులకు, చేయని విద్యార్థులకు మధ్య ఏ ప్రధానమైన డిఫరెన్స్ కనిపిస్తాయి? ఇంటర్న్షిప్ చేసిన విద్యార్థులకు, ఇంటర్న్షిప్ చెయ్యని విద్యార్థులకి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే కార్పొరేట్ కల్చర్. అంటే కార్పొరేట్లో మనం ఎట్లా బిహేవ్ చేయాలి, కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది, ఇక్కడ రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్తో ఎలా పనిచేయాలి, ఇవన్నీ అలవాటు అవుతాయి. సపోజ్ ఇంటర్న్షిప్ చెయ్యని స్టూడెంట్స్ తీసుకుంటే వాళ్ళకి ఏమవుతుంది, లైక్ స్టూడెంట్ మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళు. స్టూడెంట్ మైండ్ సెట్ ఏంటి, జస్ట్ థియరీ నేర్చుకోవటము, లైక్ ప్రిన్సిపల్స్ నేర్చుకోవటము, మార్క్స్ కోసం పనిచేయటము, ఇవన్నీ కూడా స్టూడెంట్ మైండ్ సెట్. ఆ స్టూడెంట్ మైండ్ సెట్ నుంచి ప్రొఫెషనల్ మైండ్ సెట్కి మారాలి. ప్రొఫెషనల్ మైండ్ సెట్ ఏంటి, ఆల్వేస్ రిజల్ట్. కార్పొరేట్లో ప్రతి నిమిషము రిజల్ట్స్ గురించి ఆలోచిస్తారు. సో కాబట్టి మనకి తెలిసినటువంటి స్కిల్స్ ఇక్కడ నేర్చుకుంటారు స్టూడెంట్గా, కానీ అక్కడ ఏం చేస్తారు, అప్లై చేస్తారు. సో ఇంటర్న్షిప్ చేసినటువంటి స్టూడెంట్ కార్పొరేట్లోకి అడ్జస్ట్ అయిపోతారు, టక్మన్ అయిపోతుంది. చేయనటువంటి వాళ్ళు జస్ట్ లైక్ a స్టూడెంట్ మైండ్ సెట్తో ఉంటారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ దోస్ పీపుల్ ఆర్ నాట్ కంప్లీటింగ్ దేర్ ఇంటర్న్షిప్. అందుకనే స్టేట్ గవర్నమెంట్స్ కానీ యూనివర్సిటీస్ కానీ అందరూ కూడా 6 months మీరు ఇంటర్న్షిప్ చేయండి, కార్పొరేట్లోకి వెళ్ళి చేయండి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, సిస్టమ్ ఏమవుతుంది అంటే వాళ్ళు కార్పొరేట్లోకి వెళ్ళట్లేదు, ఒక సర్టిఫికేట్ పట్టుకొచ్చుకుంటున్నారు. అది కుదరదు. సో వాళ్ళు నిజంగా సక్సెస్ అవ్వాలి అంటే కార్పొరేట్లోకి అడుగు పెట్టాల్సిందే. ఇంకొక ప్రాబ్లం వాళ్ళు ఏం ఫేస్ చేస్తారు అంటే, వాళ్ళు 1వ తరగతి నుంచి ఇప్పటి వరకు బీటెక్ వరకు కూడా వాళ్ళకున్న క్లాస్ రూమ్ టైమింగ్స్, అంటే క్లాస్ టైమింగ్స్ 50 minutes, అంటే 50 నిమిషాలు అయిపోగానే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, అలా బయటకు వెళ్తారు. కార్పొరేట్లో అలా ఉండదు, 8 గంటల పాటు కూర్చొని పని చేయాలి. అది అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ అలవాటు చేయటం కోసం గవర్నమెంట్స్ మ్యాండేటరీగా ఇంటర్న్షిప్ చేయమని చెప్పింది. కాకపోతే స్టూడెంట్స్ వాటిని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు పోతున్నాయి. కాబట్టి ఇవాళ ఈ పిల్లలు లేటెస్ట్ టెక్నాలజీస్ మీద రైట్ పర్సన్ని చూస్ చేసుకొని, అంటే రైట్ గురువుని చూస్ చేసుకొని వాళ్ళు కనుక ప్రాజెక్ట్ చేయగలిగితే డెఫినెట్గా అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. పీపుల్ ఎవరైతే ఇంటర్న్షిప్ చేశారో, ఇంటర్న్షిప్ చెయ్యని వాళ్ళ మధ్య తేడా ఏంటంటే, ఇంటర్న్షిప్ చెయ్యనటువంటి వాళ్ళు స్టూడెంట్ మైండ్ సెట్లో ఉంటారు. స్టూడెంట్ మైండ్ సెట్ అంటే అగైన్ ఇది చెప్తున్నాను, సబ్జెక్ట్ నేర్చుకుందాము, మార్క్స్ రావాలి, అసైన్మెంట్స్ చేద్దాము, ఇవన్నీ స్టూడెంట్ మైండ్ సెట్. ప్రొఫెషనల్ మైండ్ సెట్, నేర్చుకున్నటువంటి స్కిల్ని మనం అప్లై చేద్దాము, లీడర్షిప్గా ఉందాము, మోటివేట్ అదర్ పీపుల్, ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి. సో ఈ అలవాటు అవటం వల్ల వాళ్ళకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది ఇంటర్న్షిప్ చేయటం వల్ల.